హాయ్ ఫ్రెండ్స్, జీవన కనిపించడం లేదు, మేం వెళ్తాము, కుట్టి పెళ్లి దగ్గరుండి జరిపించండి అని సింహాద్రికి చెప్పి కుట్టిని కలవకుండానే సూర్యజ్యోతి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పెళ్లి పెట్టుకొని బిడ్డ పోయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అట్ట పోయే ముందు అమ్మా నాన్నల గురించి ఆలోచించరా? చాలా గలీజు పని చేసింది జీవన. ఎక్కడ ఉన్నా వెతికి చెంప పగలగొట్టాలి అని సింహాద్రి అనుకుంటాడు. చీర మార్చుకునేకి వచ్చిన ఆనంది జ్యోతి సూర్య గురించి అడుగుతుంది. కంగారు పడుతూ ఆనందికి జీవన కనిపించడం లేదు అన్న విషయం చెప్తుంది పద్మమ్మ. ఆ విషయం విన్న ఆనంది ఇలా అనుకుంటుంది. పెళ్ళి జరగాలంటే పెళ్లి కూతురు ఉండాలి కదా. ఇందమ్మ జీవన కలిసి ఆస్తి కోసం ఏదో ప్లాన్ చేసినారు. అది రాకపోయేసరికి వేరే దారి లేక జీవన ఇట్లా చేసిందా? అంటే జీవన అమ్మ కోసం పెళ్ళికి ఒప్పుకోలేదు, ఆస్తి కోసమే ఒప్పుకుందా? ఒప్పుకున్నట్టు నటించి అందరిని మోసం చేసిందా? ఈ పెళ్లి జరిగితేనే కదా అమ్మ మీద పెట్టిన కేసు సునంద గారు వెనక్కి తీసుకునేది. ఇప్పుడు జీవన కనిపించట్లేదంటే అమ్మ పరిస్థితి ఏంటి అని కోర్టులో జ్యోతికి శిక్ష పడినట్టు ఊహించుకుంటుంది ఆనంది. లేదు జ్యోతమ్మ, జైలుకి వెళ్ళడానికి వీలు లేదు. ఏంది శివయ్య ఇట్లా చేసినావు? జీవన అమ్మని కాపాడుతుంది అన్న ధీమాతో ఉన్నా, కానీ ఇప్పుడు ఇట్లా జరిగింది. అప్పుడు అమ్మను కాపాడుకోవడానికి నా స్థానం జీవనకి ఇచ్చిన, ఇప్పుడు అమ్మను కాపాడుకోవడానికి జీవన స్థానం నేను తీసుకుంటే ఏంది శివయ్య ఇది? అమ్మ కోసం నన్ను నేనే వదులుకున్న దానిని ఇప్పుడు ఈ పెళ్ళిని వదులుకోలేనా? వదులుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇలా చేయడం తప్పే, కానీ అమ్మ కోసం ఎలాంటి నిందలైనా భరిస్తాను. నేను బ్రతికేదే అమ్మ కోసం. మా అమ్మకి ఏమన్నా అయ్యిందంటే నేను చచ్చినట్టే. నన్ను క్షమించండి విశాల్ గారు అని లెటర్ రాసి బాసికం తీసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. కళ్యాణ మండపంలో సూర్య ఫ్యామిలీ అంతా జీవన ఇలా చేసిన దానికి బాధతోనూ కోపంగా ఉంటారు. పూజారి గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్తాడు. దాంతో పద్మమ్మ గదిలోకి వచ్చి చూసేసరికి ఆనంది ఉండదు. ఆనంది సునంద దగ్గరికి వస్తుంది. విషయం తెలిసిన సునంద, శశికాంత్ దిగులుగా కూర్చొని ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది సునంద. మీకు అభ్యంతరం లేకపోతే ఆదిత్య గారిని నేను పెళ్లి చేసుకుంటాను అని ఆనంది చెప్పగానే సునంద గారు, శశికాంత్ గారు ఆశ్చర్యపోతారు. మరి సునంద అంత తేలికగా ఒప్పుకుంటుందా? స్టేటస్ గురించి ఆలోచిస్తుంది. మరి ఆనంది తనే జ్యోతి సొంత కూతుర్ని అని చెప్తుందా? చెప్పి పెళ్ళికి ఒప్పిస్తుందా? జీవన వెళ్ళిపోయినందుకు కోపంగా మాట్లాడిన సింహాద్రి ఆనంది ఇలా చేసిన దానికి ఆనందిని క్షమిస్తాడా? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.